అందరికీ స్వాగతం. మన భారతదేశ పరిపాలనా వ్యవస్థ గురించి ఈరోజు కాస్త లోతుగా తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన దేశాన్ని కేవలం రాష్ట్రాల సమాహారంగా కాకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఎలా నిర్మించారో మనం ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన రాజ్యాంగంలో వాడిన యూనియన్ అనే పదం వెనుక ఉన్న అసలర్థమేంటో చర్చిద్దాం. ఆ తర్వాత ఫెడరల్ అంటే సమాఖ్య మరియు యూనిటరీ అంటే ఏకకేంద్ర వ్యవస్థల మధ్య తేడాల్ని గమనిద్దాం. మన భారతదేశంలో ఈ రెండు లక్షణాలు ఎలా కలిసున్నాయో చూసి చివరగా నిపుణులు దీనిని ఏమని పిలిచారో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడే మన రాజ్యాంగం ఒక చిన్న చిక్కుముడిని మన ముందు పెడుతుంది. అదేంటంటే, భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వం ఉన్నా దాన్ని మనం సమాఖ్య అని ఎందుకు పిలవట్లేదు? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ఒక్క పదంలోనే మన దేశ నిర్మాణం వెనుకున్న గొప్ప ఆలోచన దాగి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టమైన సమాధానమిచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా యూనియన్ అనే పదాన్ని కావాలనే ఎంచుకున్నారు. ఎందుకంటే, ఒకటి, మన దేశం అమెరికాలాగా కొన్ని రాష్ట్రాలు ఒక ఒప్పందం చేసుకుని ఏర్పడలేదు. రెండు, ఇది చాలా ముఖ్యం, ఏ రాష్ట్రానికి మన దేశం నుంచి విడిపోయే హక్కు లేదు. ఈ యూనియన్ అనేది విడదీయరానిది అన్నమాట. భారతదేశ వ్యవస్థ ఎందుకంత ప్రత్యేకమో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ముందుగా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు ప్రధాన ప్రభుత్వ నమూనాల గురించి తెలుసుకోవాలి. అవే సమాఖ్య మరియు ఏకకేంద్ర ప్రభుత్వాలు. సింపుల్గా చెప్పాలంటే, సమాఖ్య ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్స్ని రాజ్యాంగం స్పష్టంగా పంచుతుంది. అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇక్కడ రెండు ప్రభుత్వాలు తమ తమ పనులను స్వతంత్రంగా చేసుకుంటాయి. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు చాలా క్లియర్గా తెలిసిపోతాయి. చూడండి, సమాఖ్య వ్యవస్థలో రెండు ప్రభుత్వాలుంటాయి, అధికారాలు పంచుకుంటారు, రాజ్యాంగమే సుప్రీం. కాని ఏకకేంద్ర వ్యవస్థలో దీనికి పూర్తిగా వ్యతిరేకం. అక్కడ అన్ని అధికారాలు జాతీయ ప్రభుత్వానికే ఉంటాయి. బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఈ కోవలోకొస్తాయి. సరే, మరి ఈ లక్షణాలను ఇప్పుడు మన భారతదేశానికి అన్వయించి చూద్దామా? మన రాజ్యాంగంలో ఒక క్లాసిక్ ఫెడరల్ సిస్టంకి ఉండాల్సిన చాలా లక్షణాలున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం రండి. చూశారుగా, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే రెండు వ్యవస్థలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగం మనది. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాల ద్వారా అధికారాలను కూడా చాలా స్పష్టంగా విభజించారు. రాజ్యాంగమే సుప్రీం, అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా ఉంది. ఈ లక్షణాలన్నీ చూస్తే భారతదేశం ఒక పక్కా సమాఖ్య దేశం అనిపిస్తోంది. అయితే కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇన్ని సమాఖ్య లక్షణాలున్నప్పటికీ మన రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అసాధారణమైన అధికారాలను ఇచ్చింది. ఇవే మన వ్యవస్థకు ఏకకేంద్ర స్వభావాన్ని అంటగడుతున్నాయి. ఈ స్లైడ్లో ఉన్న పాయింట్స్ చాలా చాలా కీలకం. కేంద్ర జాబితాలో ఎక్కువ, ఇంకా ముఖ్యమైన అంశాలున్నాయి. దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దేశం మొత్తం ఒకే యూనిట్గా మారిపోతుంది. రాష్ట్రాల అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇక కేంద్రం నియమించే గవర్నర్ వ్యవస్థ గురించి మనకు తెలిసిందే. వావ్, ఈ పోలిక చూడండి, ఇది మన సిస్టమ్ గురించి ఒక్క మాటలో చెప్పేస్తుంది. అమెరికాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను మార్చలేదు, అందుకే దాన్ని ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటారు. కాని మన ఇండియాలో పార్లమెంట్ తలుచుకుంటే రాష్ట్రాల సరిహద్దులను, పేర్లను, చివరికి రాష్ట్రాన్నే మార్చేయగలదు. అందుకే మనది ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అన్నమాట. అంటే యూనియన్ శాశ్వతం, కాని రాష్ట్రాలు కాదు. సరే, ఒక పక్క సమాఖ్య లక్షణాలు, మరోపక్క ఏకకేంద్ర లక్షణాలు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి? దీనిపై రాజ్యాంగ నిపుణులు ఏమన్నారో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రముఖ నిపుణుడు కేసీ వేర్ మన భారత రాజ్యాంగాన్ని క్వాసీ ఫెడరల్ లేదా పాక్షిక సమాఖ్య అని వర్ణించారు. ఆయన ఉద్దేశంలో భారతదేశం బయటకు ఫెడరల్గా కనిపించినా దాని ఆత్మ మాత్రం యూనిటరీ అంటే ఏకకేంద్రంగానే ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్. కాని అందరూ ఇలాగే అనుకోలేదు. గ్రాన్విల్ ఆస్టిన్ అనే మరో నిపుణుడు దీనికొక డిఫరెంట్ యాంగిల్ ఇచ్చారు. ఆయన దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా సహకార సమాఖ్య అని పిలిచారు. కేంద్రం బలంగా ఉన్నా
రాష్ట్రాలు బలహీనమైనవి కావని, దేశాభివృద్ధి కోసం రెండూ కలిసి పనిచేస్తాయని ఆయన వాదించారు. ఇది పవర్ షేరింగ్ మాత్రమే కాదు, ఒకరికొకరు సహకరించుకునే వ్యవస్థ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చకు మన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుతో ఫుల్ స్టాప్ పెట్టింది. 1994లో జరిగిన ఎస్ఆర్ బొమ్మై కేసులో ఫెడరలిజం అంటే సమాఖ్యవాదం భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే దీన్ని పార్లమెంట్ కూడా సవరించలేదు. ఇది మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగం. చివరిగా మళ్లీ మనం అంబేడ్కర్ గారి మాటల దగ్గరికే వద్దాం. ఆయన ముందుచూపు నిజంగా అద్భుతం. భారత రాజ్యాంగం ఏదో ఒక కఠినమైన చట్రంలో ఇరుక్కుపోలేదని ఆయన అన్నారు. ఇది అవసరాన్ని బట్టి ఫెడరల్గానూ, దేశ సమగ్రతకు ముప్పు వచ్చినప్పుడు యూనిటరీగానూ మారగల ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంది. ఈ సౌలభ్యాన్ని మన రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే పెట్టారు. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇన్ని భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న మన భారతదేశాన్ని ఒకటిగా ఉంచడానికి సాధారణ సమయాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తూనే క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రాన్ని బలంగా మార్చే ఈ ప్రత్యేకమైన, అద్వితీయమైన నమూనా సరైనదా? దీని గురించి ఆలోచించండి.